బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం స్పందన ఎలా ఉంది, ఇలాంటి విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు ఎపిసోడ్ని గాజువాక నియోజకవర్గంతో మొదలు పెడదాం. విశాఖపట్నం జిల్లాలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పల్లా 95,235 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై గాజువాక జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో గాజువాక నియోజకవర్గ ప్రజలకు పల్లా ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో పల్లా ఇచ్చిన హామీలు. విశాఖలో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతాము అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అలాగే జగ్గరాజుపేట దగ్గర రైల్వే బ్రిడ్జిని పూర్తి చేస్తానంటూ గాజువాక జనానికి చెప్పారు. ఇక నడుపురు డంపింగ్ యార్డుకు పరిష్కారం కావాలి అని జనం ఎప్పటి నుంచి అడుగుతున్నారు, దాన్ని కూడా ఎన్నికల హామీలో చేర్చారు. నడుపురు డంపింగ్ యార్డుకు పరిష్కారం చూపిస్తా అంటూ చెప్పారు. ఇక గాజువాకలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్పారు. గాజువాకలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, వాహనాలు చాలా నెమ్మదిగానే వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటే ఈ ట్రాఫిక్ చాలా రిలీఫ్ కలిగే అవకాశం ఉంటుంది జనానికి, ట్రాఫిక్ లేకుండా. సో ఎన్నికల సమయంలో గాజువాకలో ట్రాఫిక్ లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్పారు. అలాగే గాజువాక హౌస్ కమిటీ కూడా లేకుండా చేస్తాను అని చెప్పారు. ఇక ఆర్కార్డు ఉన్న వారికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు. ఉపాధి ఉద్యోగాల కల్పించడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య అలాగే ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన సమస్య ఒక పరిష్కారానికి రావడం లేదు. కార్మికుల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే గాజువాక ట్రాఫిక్ సమస్య కూడా అలాగే ఉంది. ఫ్లైఓవర్ నిర్మిస్తా ఉన్నారు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, కానీ గాజువాకలో ట్రాఫిక్ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. అలాగే గంగవరం పోర్టు విస్తరణ లేకపోవడం ఒక ప్రధాన సమస్య. గంగవరం పోర్ట్ NH-15 కనెక్టివిటీ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, ఆ కష్టాలను భరించలేకపోతున్నామని జనం అంటున్నారు. ఇక నిత్యం ట్రాఫిక్ జామ్లతో ఆర్థిక కార్యకలాపాలకు చాలా సమస్యలు కలుగుతూ ఉన్నాయి. ఇక గాజువాక నియోజకవర్గంలో 7,000 కుటుంబాలు ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. వాళ్ళకి ఇళ్ళు క్రమబద్ధీకరణ కాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా సమస్య అపరిష్కృతంగానే ఉండటంతో వారిలో అసహనం కనిపిస్తూ ఉంది. ఇక గాజువాక జనానికి పరిశ్రమల వల్ల కాలుష్యం ఎక్కువగా తగులుతుంది, కాలుష్యం బారిన పడుతూ ఉన్నారు. పోర్టులోకి వెళ్లే భారీ వాహనాలతో సమస్యలు తలెత్తుతున్నాయని జనం అంటున్నారు. అలాగే టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులు లేవు అని జనం చెబుతున్నారు. ఇవి ప్రధానంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. చాలా వార్డుల్లో కొత్త రోడ్లకు శంకుస్థాపనలు చేశారు, ఇది పాజిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. అలాగే అగనంపూడి టోల్ ప్లాజా తొలగింపుతో జనానికి చాలా రిలీఫ్ కలిగిందని అనుకుంటూ ఉన్నారు. టోల్ బాధుడు తప్పిందని అనుకుంటూ ఉన్నారు. దీంతోపాటు అంబులెన్సులను ప్రారంభించారు, మరిన్ని 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. అలాగే నెల్లిముక్కలో హెల్త్ యూనిట్ని ప్రారంభించారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎమ్మెల్యేగా ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరు అని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోవడం లేదు అని జనం అంటూ ఉన్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూస్తానని చెప్పి స్టీల్ ప్లాంట్ సమస్యలను పట్టించుకోవడం లేదు అని స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటున్నారు. అలాగే
అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజలకు మద్దతుగా ఉండకపోవడం ఎమ్మెల్యేకు కొంత నెగిటివిటీని పెంచుతూ ఉంది, ఆయనపై నెగిటివ్ ఇమేజ్ని పెంచుతూ ఉంది. అలాగే ఆయన ముందున్నంత పార్టీ క్యాడర్ ఇప్పుడు లేకపోవడం, ఇవన్నీ పల్లాకు గ్రౌండ్లో నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని చెబుతున్న వారి సంఖ్య 16.80గా ఉంది. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 12.50గా కనిపిస్తూ ఉంది. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 46.30గా ఉంది. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 14.60గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 9.80గా ఉంది. అంటే దగ్గరగా 25% మంది గాజువాక నియోజకవర్గ ప్రజలు పల్లాపై అసంతృప్తిగా ఉంటే 75% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.20% మంది ప్రజలు చెప్తున్నారు. బాగుంది అని 17.10% మంది ప్రజలు అంటున్నారు. పర్వాలేదు అని 43.90% మంది ప్రజలు చెప్తుంటే బాగాలేదు అని 14.60% మంది ప్రజలు అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.20గా ఉంది. అంటే దగ్గరగా 26% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 74% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 9.80% మంది ప్రజలు చెప్తుంటే బాగుంది అని 17% మంది ప్రజలు అంటున్నారు. పర్వాలేదు అని 51.20% మంది ప్రజలు చెప్తున్నారు. బాగాలేదు అని 12.20% మంది ప్రజలు చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 9.80% మంది ప్రజలు చెప్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు గాజువాక నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 12.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 17.1% మంది జనం, అస్సలు బాగాలేదు అని 14.6% మంది గాజువాక నియోజకవర్గ ప్రజలు జగన్ పనితీరు గురించి చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.1% మంది అంటుంటే బాగుంది అని 19.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.6% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదని 9.8% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 14.6% మంది అంటున్నారు. బాగుంది అని 17.1% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 41.5% మంది చెప్తుంటే బాగాలేదు అని 14.6% మంది, అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 29.30% మంది చెప్తుంటే కావు అని 19.50% మంది అంటున్నారు. కావచ్చు అని 29.30% మంది చెప్తుంటే తెలియదు అని 22% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుందని 19.5% మంది జనం అన్నారు. కాదు అని 22% మంది జనం చెప్పారు. కావచ్చు అని 34.1% మంది జనం అన్నారు. తెలియదు అని 24.4% మంది జనం అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 19.5% మంది జనం చెప్తుంటే పెరగలేదు అని 26.8% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 31.7% మంది జనం చెప్తుంటే తెలియదు అని 22% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుందని 17.1% మంది అన్నారు. రాదు అని 22% మంది చెప్పారు. రావచ్చు అని 24.4% మంది జనం అన్నారు. తెలియదు అని 36.6% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 29.3% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 26.8% మంది జనం చెప్పారు. తెలియదు అని 43.9% మంది జనం చెప్పారు. గాజువాక నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.